నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన కూటమి కలిసి ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాలేడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మనలో అదే కూటమిలో ఏ మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి, మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పి అంటున్నారు. అంటే మీరు కలిసి ఉంటేనే బలం, అందుకే మేము మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంటామని చెప్పి ఆయన అభిప్రాయం. అంటే అంటే ఇది అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అంటే మనుషుల్లో అంత కులపిచ్చి ఉందని చెప్పి ఆయన అభిప్రాయం అనుకుంటా. అంటే రెండు కులాలు కలిసి ఉంటేనే ఇంక వేరే కులం కూడా రాడు అన్న ఆలోచనతో ఆయన అంటున్నాడని చెప్పి నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు అర్థమైంది అది. అంటే కులపిచ్చ అందరిలో 100కి 10 మందికి ఏ కులం వాడికైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే 100లో 10 మంది ఖచ్చితంగా వాళ్ళకి పుట్టుక నుంచో లేకపోతే వాళ్ళ నుంచి ఇప్పటి నుంచో వాళ్ళకి ఆస్తిపరులు అయి ఉండొచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి సహకరించుతూ ఉండొచ్చు. మిగిలిన వాళ్ళకి ఏదో నాయకుడు ఎవడో వస్తాడు మనకి ఏదో సాయం చేస్తాడు అన్న ఆలోచనతోటే చాలా మంది ప్రజలు ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అన్ని కులాలు కలిపి ఓటేస్తేనే వచ్చింది. అందుకనే ఇప్పుడు 2024లో కూటమిని గెలిపించారు. ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తామన్నందుకే జనాలు ఓట్లేశారు. అవన్నీ మర్చిపోయి మేము కలిసి ఉంటేనే మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంటాం, కలిసి ఉంటేనే మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంటాం అంటే కలిసి ఉంటే 100 మంది కౌరవులు గెలిచారా లేకపోతే 5 ఉన్న పాండవులు గెలిచారా? పాండవుల పక్కన అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడా లేదా కౌరవుల పక్కన ఉన్నాడా? ప్రజలు కదా ఓట్లేసేది, ప్రజలు కదా ఆశగా చూసేది. న్యాయం ఎటువైపు ఉందో అటు ఉంటారు కదా ప్రజలు. అంతేగాని ఇద్దరు కలిసి ఉంటే వచ్చేస్తారా? మీకు మీరే చెప్తున్నారు అవతల పక్క ఒకడే ఉన్నాడు, ఆడు హీరో, మేము 4-5 వస్తాం అని చెప్పి మీరే చెప్పుకుంటుంటే మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకుండా ఉంటాడా? ప్రజలు ఓట్లు వేయకుండా ఉంటారా? మంచి చేయండి సార్, ఇచ్చిన హామీలు అమలు చేయండి. మళ్ళీ మళ్ళీ కాదు, 100 సంవత్సరాలు గెలవండి ఇచ్చిన హామీలు అమలు చేసి. ప్రజలు ఇచ్చే తీర్పుని ఎవడైనా గౌరవించాల్సిందే. మీరు ప్రజలకు మంచి చేయకుండా మేము కలిసి ఉంటామంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి.